హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో పాతకాలం నాటి నెల్లూరు స్టైల్ కంది పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్నిసార్లు హడావిడి అనేది లేకుండా ఇలాంటి సింపుల్ ఫుడ్‌ని ఈజీగా తయారు చేసుకొని కడుపు నిండా అన్నం తినాలనిపిస్తది. అలాంటి ఒక డేకి ఇలాంటి ఒక స్పెషల్. ముందుగా కుక్కర్‌లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక 10-15 పచ్చిమిరపకాయలు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలు 2, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి 2 గ్లాసులు నీళ్ళేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా! ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళు. కుక్కర్ మూత పెట్టి 3, 4 విజిల్స్ వచ్చాక 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన పప్పు ఇలా చక్కగా ఉడికుంటుంది. ఇప్పుడు దీన్ని ముద్దకంతో గానీ, లేదంటే ఇలాంటి మ్యాషర్‌తో గానీ మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పేసి, మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్ని నీళ్లు పోసుకోండి. ఇది కొంచెం పల్చగా ఉంటేనే రుచి. మనమేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటోలకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఈ కంది పులుసులోకి చింతపండు పులుపు కాకుండా నిమ్మకాయ జ్యూస్ ఒక 2 స్పూన్‌లేస్తున్నాను. ఒకవేళ మీకు నిమ్మకాయ జ్యూస్ వద్దు అని అనుకుంటే కొంచెం చింతపండుని పప్పు కడిగేటప్పుడే నానబెట్టి ఆ చింతపండు రసం ఏసుకోవచ్చు. పోపు పెట్టుకోవడానికి పాన్ పెట్టుకుంటాం కదా! అప్పుడే దీనిలో కాంబినేషన్‌గా నూనేసుకొని అందులో ఉప్పు మిరపకాయలు వేయించి తీసుకోండి. ఆ తర్వాత అదే నూనెలో పోపు పెట్టుకొని వేసేసుకోవచ్చు. కంది పులుసుకి ఉప్పు మిరపకాయలు, వడియాలు మంచి కాంబినేషన్. నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్ 65 ఆర్ చికెన్ ఫ్రై లాంటివి కూడా అద్దిరిపోతాయి. ఇవి నేను రీసెంట్‌గా ఈ ఇయర్ పెట్టిన ఉప్పు మిరపకాయలు. రుచయితే అద్భుతం. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. ఉప్పు మిరపకాయల వీడియో కూడా చూసి ఉప్పు మిరపకాయలు చేసుకొని ఇలా వేయించుకోండి. సో, ఉప్పు మిరపకాయలన్నీ వేరే బౌల్‌లోకి తీసుకొని అదే నూనెలో పోపు పెట్టేసుకోవచ్చు. నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది కదా! అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చాప్ చేసుకొని, ఉల్లిపాయను కూడా వేసి, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత, కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయిన తర్వాత, పోపుని మరుగుతున్న కంది పులుసులో వేసేసుకోవడమే. ఆ పోపు అరోమా అంతా పోకుండా ఉండాలంటే, వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. సింపుల్‌గా ఇలా సింపుల్‌గా కంది పులుసు పెట్టుకుంటే తృప్తిగా అన్నం తింటాం. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ పప్పుచారు అన్నంలోకి మాత్రమే కాదు, ఇడ్లీ, దోసల్లోకి కూడా అద్దిరిపోతుంది. బాయ్ ఎవ్రీవన్.